హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇది తమిళనాడు, కేరళలో చాలా ఫేమస్ అయిన వైట్ కుర్మా అండి. ఇది నేను రీసెంట్‌గా మా చుట్టాల వాళ్ళ ఇంటికి చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ నేను అడయార్ ఆనంద భవన్ అని ఒక హోటల్ ఉందండి. దాంట్లో తిన్నాననమాట. తర్వాత నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేయండి. దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. అలానే ఒక లైక్ కూడా ఇవ్వండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి క్యారెట్ ఒకటి కట్ చేసుకున్నామండి చిన్న చిన్న పీసులుగా. బీన్స్, ఆ తర్వాత కొంచెం పచ్చి బఠానీలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కాలీఫ్లవర్ ఒలిచి పెట్టుకున్నామండి. తర్వాత ఒక బంగాళదుంప పెట్టుకున్నాము. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టుగా తీసుకోండి. ఆ తర్వాత బాండీలో వచ్చి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్రై చేసుకుందామండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో వచ్చేసి ఒక ఏలక్కాయ, 2 లవంగాయలు, ఆ తర్వాత కొంచెం చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకుందాము. ఇవన్నీ ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత క్యారెట్, మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకుందాము. బీన్స్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు, బంగాళదుంప వచ్చి పెద్ద పెద్దగా కొంచెం క్యూబ్ కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ వేసుకుని మనం హైలో పెట్టి ఒక 2 మినిట్స్కి ఫ్రై చేసుకుందామండి. అలా చేయటం వల్ల ఏంటంటే మనకి కూర ఉడికేటప్పుడు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం తీసుకోను. ఒక టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది పచ్చివాసన పోయేటట్టుగా ముక్కలతో పాటు కలిపేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ లోపల దీనికి ఒక మసాలా రెడీ చేసుకుందామండి. వైట్ మసాలా రండి. కొంచెం కొబ్బరి, తర్వాత ఒక 5-6 జీడిపప్పులు వేసుకుందామండి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాము. నువ్వులు కాకుండా మీకు గసగసాలు కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. నువ్వులు అయితే ఏంటంటే ఐరన్, కాల్షియం అవన్నీ ఉంటాయి కాబట్టి నేను నువ్వులు వేస్తున్నాను అనమాట. ఇక్కడ కారం వేయమండి, మనం పచ్చిమిరపకాయలే కారం అనమాట. అందుకని నేను 2 పచ్చిమిరపకాయలు వేసాను, చాలా కారంగా ఉన్నాయి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి సోంపు అనేది కంపల్సరీగా వేసుకోండి. ఇవన్నీ మనం కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీలో వేసుకొని తెచ్చుకుందామండి. దీన్ని వేసుకుందాం. దీంతో పాటు కలిపేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఇంకా దీంట్లో మనం కారం అంతా ఏం వేసేది లేదు, పచ్చిమిరపకాయలే కారం అండి. అలా అని కొన్ని పచ్చిమిరపకాయలు వచ్చేసి కారం ఉండవు ఎన్ని వేసినా కానీ. అలా అని ఎక్కువ వేయద్దు, అప్పుడు ఏమవుతుందంటే గ్రీన్ కలర్గా మారిపోతుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు పచ్చిమిరపకాయలు 2-3 వేసుకోండి, మిరియాలు వేసుకోండి, ఒక 5-6 మిరియాలు, అప్పుడు మీకు కారం సరిపోతుందండి. ఉడకటానికి కొంచెం సరిపడా నీళ్లు వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నామని రెడీ అయిపోతుందండి. జస్ట్ 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసేసి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నామండి. అంతేనండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మన కర్రీ. చూడండి వైట్గా ఎలా ఉందో, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇది ఇడ్లీ కాదండి, దోశకి తినొచ్చు. ఆ తర్వాత చపాతీ, పూరి, పరాటా, ఇడియాప్పం అని అక్కడ చేస్తారండి, దానిలో కూడా చాలా బాగుంది కాంబినేషను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి, అంతే. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈరోజైతే నేను దీన్ని పూరితో పాటు సర్వ్ చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, అందరికీ నచ్చింది మా ఇంట్లో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈరోజు అంతేనండి వీడియో. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.